హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్కి బ్యాక్ నెక్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, బ్లౌజ్ అయితే మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నాము. తర్వాత నెక్ రౌండ్ కూడా మనం కట్ చేసాము. ఇప్పుడు థర్మాకోల్ బాల్స్ తీసుకున్నాం. ఈ థర్మాకోల్ బాల్స్ తీసుకున్నాము. ఆ తర్వాత బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ క్లాత్ని మనం తీసుకున్నాం. 2 ఇంచుల వెడల్పు 2 ఇంచుల పొడవు ఉండేటట్టుగా ఆ క్లాత్ని మనం కట్ చేసుకున్నాం. తర్వాత సేమ్ కలర్ దారం కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ బాల్స్ ఏ విధంగా చుట్టుకుంటే అవి పర్ఫెక్ట్గా మనకి మ్యాచ్ అవుతాయో చూద్దాం. చూడండి, బ్లౌజ్కి ఎంత డిజైన్ అయితే కావాలో అన్ని క్లాత్లు మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ థర్మాకోల్ బాల్ మనం క్లాత్కి చుట్టుకుందాం. చూడండి, ఇలా థర్మాకోల్ బాల్ ఒకటి మనం ఈ క్లాత్లో పెట్టిన తర్వాత చూడండి, ఈ క్లాత్ పల్చగా ఉంది కాబట్టి మనకి ఆ బాల్ బ్లూ కలర్గా ఉంది కాబట్టి ఆ బ్లూ కలర్ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఆరెంజ్ కలర్ కూడా పెట్టాం. ఆరెంజ్ కలర్ స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అందువల్ల అలా కాకుండా ఈ పళ్ళచటి క్లాత్కి మనము లైనింగ్ యాడ్ చేసుకుందాం. చూడండి, బ్లౌజ్కి ఏ లైనింగ్ అయితే వేసామో అదే లైనింగ్ పీసు చిన్నవి కట్ చేసుకొని ఆ లైనింగ్ మధ్యలో మనం బాల్స్ పెట్టుకోవాలి. బాల్స్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దారంతో చుట్టుకోవాలి. మనం ఆరెంజ్ కలర్ బాల్ పెట్టాం కదా, ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాల్ మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందో లేదో చూద్దాం. ఇలా చుట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు లైనింగ్ పెట్టినందువల్ల మనకి ఆరెంజ్ అనేది అసలు కనిపించలేదు. మనం క్లాత్ ఏదైతే ఉందో అదే క్లాత్ మనకి చక్కగా కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా బాల్స్ని కూడా మనం చుట్టుకోవాలి. ఇలా మధ్యలో చిన్న పీస్ లైనింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దారం చుడతాం కదా, ఆ చుట్టే దగ్గర మాత్రం లైనింగ్ రాకూడదు. ఎందుకంటే అది కొంచెం లావ్ అయిపోయి కుట్టేటప్పుడు మనకి సూదు ఇరిగిపోతుంది. అందువల్ల లైనింగ్ చిన్నదే కట్ చేసుకొని బాల్ రౌండ్ వరకే చుట్టుకోవాలి. ఇదే విధంగా బ్లౌజ్కి ఎంత డిజైన్ అయితే కావాలో అంత క్లాత్ మనం చుట్టుకొని చక్కగా మనం డిజైన్ చేసుకోవాలి. చూడండి, ఇలా థర్మాకోల్ బాల్స్ మనం లైనింగ్ పెట్టుకొని కుట్టుకున్నట్లయితే థర్మాకోల్ బాల్స్ ఏ కలర్లో ఉన్నా కూడా ఆ కలర్ అనేది మనకు కనిపించదు. మన క్లాత్ ఏ కలర్ అయితే అదే క్లాత్ మనకి కనిపిస్తుంది. చూడండి, మిగతా క్లాత్ను కూడా మనం అదే విధంగా చుట్టుకుందాం. ఇలా చుట్టుకున్న తర్వాత చూడండి, కింద తోకలు ఉన్నాయి కదా, వీటికి ఈ తోకలు మనం కట్ చేసుకుందాం. మరి దారం వరకు కట్ చేయకూడదండి. కొంచెం ఒక పావు ఇంచి ఉంచేసి మిగతా తోకలన్నిటిని కట్ చేసుకోవాలి. చూడండి, ఎన్ని బాల్స్ అయితే ఉన్నాయో అన్ని బాల్స్కి మనం ఇలా తోకలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ బాల్స్ని మనము బ్లౌజ్కి ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇలా మిగతా బాల్స్ కూడా మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా. చూడండి, నెక్కి అయితే ఇన్ని బాల్స్ మనకి సరిపోతాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుందాం. ఇలా బ్లౌజ్ తీసుకున్న తర్వాత చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే ఒక కార్నర్ వైపు నుంచి మనము 1 ఇంచి చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచు మనం కిందకి పెట్టుకోవాలి. బాల్ ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు 1 ఇంచు కింద, ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ మనకి షోల్డర్లో పోతుంది. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచిన తర్వాత మనము బాల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ బాల్ తల మనకి బ్లౌజ్ వైపు ఉండేటట్లుగా, ఈ తోకలన్నీ నెక్ వైపు ఉండేటట్లుగా మనం ఇలా చూడండి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక ఇంచ్ గ్యాప్ ఉంచేసి మనం బాల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడైతే దారం చుట్టామో ఆ దారం పైనే మనకి కుట్టు అనేది పడాలి. ఆ తర్వాత ఇంకొక బాల్ తీసుకుందాం. ఇంకొక బాల్ తీసుకొని బాల్కి 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాల్కి 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లుగా మనం స్టిచ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ మనకి చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది అన్నమాట కుట్టుకున్న తర్వాత. ఇదే విధంగా మనం నెక్కి ఎన్ని బాల్స్ అయితే మనకు కావాలో అన్ని బాల్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, బాల్ దగ్గర మనం స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే సూది ఇరిగిపోతుంది. అందువల్ల కొంచెం నిదానంగా మనం స్టిచ్ చేసుకుందాం. చూడండి, నెక్ అంతా మనం కుట్టేసుకున్నాం కదా, ఈ విధంగా బాల్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుందాము. అటువైపు కూడా అదే విధంగా మనం జాయింట్ చేసుకుందాం.
చూడండి ఫ్రంట్ పార్ట్లు రెండు మనం జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం నెక్ పట్టి వేసుకుందాం. చూడండి నెక్ కోసం అయితే నేను ముందుగా థ్రెడ్ పైపింగ్ తోటి కుట్టుకున్నానండి. ఈ థ్రెడ్ పైపింగ్ని ఫ్రంట్ నెక్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఫ్రంట్ నెక్కి అయితే మనకి డిజైన్ లేదు, అందువల్ల మనం ఇలా థ్రెడ్ పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాము. ఇలా చూడండి ఈ బ్యాక్ వైపుకి వచ్చిన తర్వాత ఈ థ్రెడ్ పైపింగ్ అనేది చూడండి, ఈ థ్రెడ్ అనేది బాల్ పక్క నుంచే రావాలండి. కుట్టుకునేటప్పుడు ఈ థ్రెడ్ పైన కుట్టు అనేది అస్సలు పడకూడదు. మనం ముందు బాల్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో ఆ స్టిచ్ పైనే ఈ థ్రెడ్ పైపింగ్ పెట్టుకొని ఇంకొక కుట్టు మనం వేసుకోవాలి. చూడండి బాల్ మనకి ఎంత చక్కగా వచ్చేసాయో. బాల్కి మనము ఒక ఇంచు గ్యాప్ ఉండేటట్లుగా మనం కుట్టు వేసుకున్నాం. ఇలా నెక్ అంతా మనం కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ అయితే మనకి ఎంత చక్కగా డిజైన్ వచ్చేసిందో. ఇలా మనం పైపింగ్ వేసేసుకున్నాం కదా. ఈ పైపింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా హెమ్మింగ్ చేసుకున్నట్లయితే క్లాత్ అనేది కుచ్చులుగా లేకుండా నెక్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అదేవిధంగా మనం హ్యాండ్స్ కూడా మనం సేమ్ డిజైన్ వేసుకున్నాం. నెక్కి హ్యాండ్స్కి చూడండి డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చేసింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్లౌజ్ కుట్టుకున్నట్టయితే బ్లౌజ్ మనకి చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. బ్లౌజ్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.